ఒకప్పుడేమో ఎరేసి ఏటాడతా అంటివి, ఇప్పుడేమో సప్పుడు ఎత్తలేవు దొరా. పంతానికొస్తే ఒక్కొక్కని అంతం చూస్తాడ్రా గీ భీమరాజు దొరా. రుద్రంగులో మగ కొడుకుల పేయల చిట్లాలే, రక్తంతో నేల తడవాలి, ఆడవాటి కన్నీళ్లతో నా కాళ్ళు కడగాలి. గదెట్లా? మల్లేష్ గాడు ఏడున్నారో చెప్పుర్రా. ఈడ కాదే ఏడవలసింది, మా దొర కాళ్ళ తానే ఏడవలసింది. దొర ఇరిచి పెట్టమంటే ఇరిచి పెట్టాం, లేకపోతే పొంద పెడతాం. మీలో నేను తాకనది ఉన్నదా అని నీ మొగుళ్ళు అన్నలో తమ్ములు పత్తికి బట్ట కట్టాలంటే మల్లేష్ గారిని పట్టుకొచ్చి నాకు అప్పచెప్పాలి. కారుద్రంగిని నా పక్కలా పండబెట్టాలి. గాడేడున్నాడో మీకు తెలుసని గిట్లా నాకు తెలుసు. ఐ హోప్ యు బ్లడీ స్లేవ్స్ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్. అర్థమైందా అంటాను దొరా దేవుని భాషలా. ఎందుకు వచ్చారు? ఎవరు పంపారు మిమ్మల్ని ఇడికి? దొరగాడు పంపిడా? ఇల్లు మనోళ్ళే కదా బావా, సంపుతారేమో. ఇళ్ళ కోసం చచ్చిపోదాం. నేను పిచ్చిదాన్ని కాదు తమ్ముడా, పిచ్చిదాన్ని కాపడ్డా. కదెట్లంటే బాంచందొరా దీవంచురి లగ్గమైంది దొరా, అత్తగారింటికి పోతున్నా. దీవించురి దొరా, దీవించు దొర్సాని. నీ బాంచం దొర్సాని. పోయొత్తాం దొరా. ఈడికి పోతానవే నాగమణి. గదే దొరా, అత్తగారింటికి పోతున్నా. మీ తాన కూడా దీవెన్లు తీసుకున్నా కదా దొరా. దీవెని గిట్లా తీసుకున్నావు గాని నాకేమీ ఇవ్వకుండా పోతానామైంది. కిందందాన్ని నువ్వేం చేసుకుంటారా? ఎట్లున్నావురా నా విలువ మన తంబాకు లెక్క? ఇస్మంటి అసలు తంబాకుని నమిలితే నేనే నమలాలి, కప్పుడే మజా వస్తుంది. ఏమంటావే నాగమణి? నా పెండ్లాన్ని ముట్టుకుంటే సంపుతా నిన్ను. సంపుతానని చచ్చినావు ఇంద్ర. నా బతుకు గిట్ల పాడు చేసిండు ఆ దొర. దొర కామానికి బలి కాకుండా ఇక్కడ ఏ ఒక్క ఆడబిడ్డ కూడా లేదు తమ్మి. అందరం బలైనోళ్ళమే, ఒక్క రుద్రంగి తప్ప. థూ, మా బతుకులు గింతే. మేమున్నా ఒకటే, సచ్చినా ఒకటే. మీరు సల్లంగా బతకాలి. ఏడికన్నా సల్లంగా బతుకుర్రి. మా సావు మేము చేస్తాం, మా సావు మేము చేస్తాం. ఏందే మన్ను తిన్న పాము లెక్క గమ్మునున్నారు?
నా బానిస కొడుకేడే కానీ ఈడ్చుకొస్తాడనుకుంటుని నా రుద్రంగిని నాకు బహుమతిగా ఎత్తారనుకున్నానే. థూ ఏం బతుకుదోరా ఇది. ఇన్ని దినాలు పిరికితనంగా బతికినాం, ఈ ఒక్క దినం ధైర్యంగా బతికితే చాలుదోరా. రుద్రాంగి మీరు బొందల గడ్డైనా పర్లేదు దొరా, కానీ మా రుద్రాంగిని మాత్రం నీకు బలి కానివ్వం. కర్ణం, దొరా ఇది మొట్టమొదగాలి. రుద్రంగిలో మంది దొరకెదురు తిరిగిండ్రు దమ్ చేసి ఇడ్చి పెడతా. ఏం చేద్దామంటారు దొరా? और जोर से मारना पड़ता, ज्यादा खून निकालना पड़ता. రుద్రంగి ఏళ్లతో బొందల గడ్డ కావాలి. బావా ఏడికి పోతానం బావా? ఏడికైనా దూరంగా పోయి బతుకుదాం భుజమ్మా. పోవాల్సింది దూరం కాదు బావా, మన ఊరు రుద్రంగికి. గా దొరగాడు మనల్ని చంపేస్తాడు భుజమ్మా. మనం పోకపోతే మన రుద్రంగిలా జనం చేస్తారు. గంతమంది నెత్తుటి మడుగులకెళ్ళి నడుచుకుంటూ పోయి బతుకుదామా? ఏందిరగీ కర్మ. దా మల్లేష్ గాడు రుద్రంగి ఎక్కడున్నారో చెప్తే గీ బాధ ఉంటది కదరా. వాళ్ళెక్కడున్నారో చెప్పకపోతే దొర మిమ్మల్ని దమ్ దమ్ చేసి ఇడిచిపెట్టు అన్నాడు. చెప్పుతారా సత్తారా మీ ఇష్టం. మా పానాలు తీసినా సరే గా మల్లేష్ రుద్రాంగి ఏడున్నారో మేం చెప్పాం. పానాలు తీసినా చెప్పరాట, మరేం తీద్దాంరా? మానాలు తెద్దాం కర్ణం దొరా. అబ్బా ఈ దుశ్శాసన పర్వం నేను చూడలేనురా. రేయ్ కర్ణం, ఇంట్లో నా తప్పేం లేదు, నన్ను ఇడిచిపెట్టు. భీమరావు గానికి చెప్పు, ఇక నుంచి ఈ రుద్రంగి మాదే. ఇక వాన్ పెత్తనం మా పైన సాగదు. వాన్ కింద బానిసగా బతకడానికి ఈ భూమిని వాళ్ళు అమ్మేంగన్లే. ఈ రుద్రంగి ఊరు వానయ్య జాగీరేం కాదు. అందరెట్లా పుట్టిరో గాడట్లనే పుట్టిండు. అమ్మ వాణ్యం అత్తరు సీసలకెళ్ళి కన్లే. ఇట్లనే చెప్పు దొరగాడికి. మల్లేష్ అన్నాడని చెప్పు.